బాగున్నారండి? కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? చూడండి, దొండకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, తాజాగా. శుభ్రంగా 2-3 సార్లు ఉప్పు వేసేసుకుని నానబెట్టుకుని కడిగేసుకుని చాలా బాగుంటుందండి. మీకు వేపుడు చేస్తున్నాను నేను దొండకాయలు. మనం ఎప్పుడు చిన్న చిన్న ముక్కలు కోసుకుంటాం కదా, అలా కాకుండా చక్రాలాగా కూడా కాకుండా ఇలా పొడవుగా ఒక దొండకాయని ఒక 6 ముక్కల్లాగా అయినా పర్వాలేదండి. సన్నగా ఉంటే తొందరగా మగ్గుతాయండి, బాగుంటాయి, వేగుతాయి కూడాను. దీనికి కావలసిన పదార్థాలు: శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. మనం డైలీ వేసుకుంటాం కదా తాలింపుల్లో, సేమ్ అంతేనండి. కానీ ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. మీరు వండేసిన తర్వాత చూస్తారు కదా, చాలా సూపర్గా ఉంటుంది ఈ ఫ్రై అయితే. బాగా వేగిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకునండి బాగా వేపుకోవాలండి. ఈ వర్షాకాలం బాగా ఇంచక్క మంచి మంచి ఫ్రైలు కానీ, లేకపోతే శనగపిండితో పకోడీలు కానీ, అరటికాయ బజ్జీలు అయినా అలాగ సరదాగా తినాలనిపిస్తుందండి వేడివేడిగాను, వర్షం ఎక్కువ వస్తున్నప్పుడు. ఇటువంటి ఫ్రై కూరలు కూడా చాలా బాగుంటాయండి. 1/2 కేజీ దొండకాయలండి. ఉదయం సాయంత్రం కూడా చాలా బాగా సరిపోతుంది కూర. అందుకని నేను మొత్తం దొండకాయలు అన్నీ సన్నగా చూడండి, చాలా సన్నగా కోసేసుకోవాలండి. ఇలాగా మొత్తం అన్ని దొండకాయలు. పోపులన్నీ వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుంటామండి. వేసేసుకున్న తర్వాత దీనిలోనే మనం పసుపు, ఉప్పు, నలిపేసిన ఉప్పు ఉంటుంది కదండి, దంచుకున్న ఉప్పు ఉంటుంది, కళ్ళుప్పు దంచుకొని పెట్టుకుంటాం కదా పక్కన, ఆ 2 వేసేసుకుంటామండి. వేసేసుకుని కనీసం దొండకాయ కూర అంటేనే మనకి గంట టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఫాస్ట్గా పెట్టుకుంటే మాడిపోతుందండి స్పీడ్గాను. అదే మనం నెమ్మదిగా స్టవ్ సిమ్లోనే పెట్టాలి కాబట్టి నీరు ఊరిపోతుంది. కాబట్టి మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి, పైన మూత పెట్టేసుకుని. దొండకాయ కూర అంటే మామూలు విషయం కాదు, చాలా టైం ఎక్కువే పడుతుంది. స్లోగా పెట్టుకుంటే కనుక స్టవ్ గంట పడుతుందండి. అలా చాలా బాగుంటుంది. ఇదిగోండి దగ్గరికి కరెక్ట్గా చూడండి, నాకు గంట పట్టిందండి, సిమ్లోనే పెట్టాను నేనైతే. ఎంత బాగుందంటే వర్షాకాలం గుమగుమలాడిపోతుంది దొండకాయ వేపుడండి. లాస్ట్లో కారం వేసుకుంటామండి, మనకి కూరకు తగినట్టుగా మనం ఎంత తింటామో అంతని. నేను ఒక స్పూన్నర వేసానండి. చాలా స్పైసీగా ఉంటుందండి ఈ ఫ్రై, మీరు కూడా ట్రై చేయండి. కారం మాత్రం పచ్చికారం వేసుకోవాలండి. పచ్చికారం వేసుకుంటే, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాం కదా, కరివేపాకు అన్నీ కూడా చాలా బాగుందండి వేపుడు. మజ్జిగ చారు అంటాం కదా, మజ్జిగ పులుసు కూడా అని కూడా అంటారు. మా వారు మజ్జిగ పులుసు పెట్టమన్నారండి, నేను మజ్జిగ పులుసు పెట్టి దొండకాయలు వేపుడు పెట్టాను. బయట అయితే వర్షం చాలా ఎక్కువగా వస్తుందండి. ఇంత మంచి వర్షంలో దొండకాయలు ఫ్రై చేసుకుని మజ్జిగ చారు పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. మీకు మజ్జిగ చారు కూడా పులుసు ఎలా పెట్టాలన్నది మీకు చూపిస్తాను వీడియో. చిక్కటి పెరుగు తీసుకునండి, గిలక పెట్టేసుకుని తాలింపులు వేసేసుకున్నానండి. చూడండి, ఇది కూడా పోపులు అవి పెట్టేసుకున్నాను. మజ్జిగ చారండి, మజ్జిగ పులుసు కూడా అనొచ్చు, 2 రకాలుగాను. అదిగోండి మజ్జిగ పులుసు. దీనిలో కూడా కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకునండి.